సర్వీస్ అధినేతలకి అలాగే మేనేజర్కి వాళ్ళ టీం కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. మనకు తెలిసి హాస్పిటల్స్కి మనకి మధ్యలో వాళ్ళలాగా పనిచేసే సంస్థ నాకు తెలిసి ఎక్కడ లేదు. మనం ఎక్కడ చూసినా సరే డైరెక్ట్గా హాస్పిటల్తో మాట్లాడతాం, పిఆర్ఓతో మాట్లాడుకుంటాం. అతను 4 రోజుల తర్వాత మానేస్తాడు, మళ్ళీ తర్వాత ఎక్కడికో వెళ్తాడు. ఆ కమ్యూనికేషన్ కట్ అయిపోతుంది మనకి. కానీ ఇలాంటి సంస్థ ఒక పేషెంట్కి, ఒక ఆర్ఎంపీకి, ఒక హాస్పిటల్ సంస్థకి వాళ్ళలాగా పనిచేసే సంస్థ. ఈ సంస్థ చాలా మంచి ఉద్దేశంతో పెట్టారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఏ కేసు ఎక్కడికి పంపించాలి, వాళ్ళకి దగ్గర ఏ ఫెసిలిటీస్ ఉన్నాయి అనే విషయంగా మనకు పూర్తిగా అవగాహన ఉండదు. కొన్ని సందర్భాల్లో కూడా పిఎన్ఓలు ఒకసారి ఫోన్ లిఫ్ట్ చేస్తారు, లిఫ్ట్ చేయడం. తర్వాత మనం హాస్పిటల్స్ వాళ్ళతో కమ్యూనికేట్ చేయడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాము. అలాగే అక్కడ ఫీజు విషయం కానీ ఆరోగ్య విషయం కూడా మనకు పూర్తిగా కొన్ని అవగాహన ఉండదు. ఇది వర్తిస్తుందా, ఇది వర్తించిన ఆర్గనైజ్ చేయడానికి కూడా చాలా సందర్భాల్లో మనకి డౌట్గా ఉంటుంది. అలాంటి సమస్యలు రాకుండా మనకి హాస్పిటల్కి వాళ్ళలాగా ఇలాంటి సంస్థ రావడం ఒక మంచి పరిణామం అని చెప్పాలి. వాళ్ళు కరెక్ట్గా ప్లాన్ చేసుకుని మనకి సర్వీస్ ఇస్తే కానీ సర్వీస్ ఇస్తే మనకి ఖచ్చితంగా వాళ్ళు పెట్టిన ఉద్దేశం, వాళ్ళు చేసిన కృషి ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తాయని మేము అనుకుంటున్నాం. అలాగే ఇక్కడ చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.